చేతుల్లో పుస్తకం ఉన్నది ఆవిష్కరించారు. తర్వాత కార్యకర్తల పుస్తకాలు రెడీగా ఉంటాయి. సేఫ్ సైడ్ అడుగుతా డస్క్లు కొట్టారా కొంచెం అంటే అందరం పడతాం లేకపోయింది. రూపకల్పన చేశారు కొత్త ప్రక్రియ. అలాగే రెండోది ఇది శ్రావ్య కావ్యం అనొచ్చు. వింటూ చదువుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది మనసుకి, చెవులకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట. ఇది ఆంధ్రగీతి. ఈ ఆంధ్రగీతి పుస్తకాన్ని ఆవిష్కరించడం అనేటువంటిది నా భాగ్యంగా నేను భావిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి కృష్ణ రచయితల సంఘం వారు, అలాగే సంయుక్తంగా వారితో కలిసి చేస్తున్నటువంటి సర్వోత్తమ గ్రంథాలయ వారు, వారి యోగ్యులకి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక ఆంధ్రగీతి గురించి భక్తులు ఇదివరకే విపులంగా వివరించారు. అయితే నేను ఆవిష్కర్తను కాబట్టి నేనేం దర్శించాను ఈ పుస్తకం ద్వారా, నేనేం చూశాను, నేనేం పరిశీలన చేశాను అనేది క్లుప్తంగా మీలో పంచుకుంటాను. నేను ఆంధ్రగీతి తెలుగు ప్రశస్తి, తెలుగు భాషాపద్ధతికి ఒక నీరాజనం ఇస్తూ పూర్ణచంద్ర గారు 7 అధ్యాయాలుగా దీన్ని రచించారు. ఈ 7 అధ్యాయాలు పరిశీలించిన తర్వాత నాకు అనిపించింది, ఒక విశాలమైన విధానంలో వర్షం వచ్చిన తర్వాత చూస్తే సప్తవర్ణాంచితంగా ఒక ఇంద్రధనుస్సు ఏర్పడితే ఆ ఇంద్రధనుస్సులో ఎవరికి కావలసిన రంగుని చూసి వారు ఆనందించవచ్చు. అలాగే ఈ ఆంధ్రగీతిని మనం చదువుతున్నప్పుడు ఈ 7 అధ్యాయాల్లో మన సంస్కారాలను బట్టి, మన ఆనందాలను బట్టి, మన అభిరుచిని బట్టి తెలుగు భాషకు సంబంధించినటువంటి వివరాలను మనం చదివించవచ్చు. మీకు కవిత్వ పార్శ్వాన్ని చూడాలనుకుంటే ఒక అధ్యాయంలో చూపించారు. కానీ తెలుగు భాష పుట్టుకల గురించి తెలుసుకోవాలనుకుంటే చక్కగా వివరించారు. తెలుగులో గొప్పతనాన్ని సంతరించుకున్న తెలుగు ప్రశస్తికి సంబంధించినటువంటి గొప్పవారు మనం చాలా కాలమే మర్చిపోయాం. మనం అందరం ఇక్కడ సుమారు 40+ వారంలో మనకేం తెలియని, మనం విస్మృతించిన చాళుక్యులు, శాతవాహనులు, విష్ణుకులు, అంధకులు, వీరంతా ఎవరు? ప్రాకృత భాష అంటే ఏంటి? ప్రాకృత భాష ఎప్పుడు పరిణమించింది? అసలు ఆంధ్రం అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యాపించిందనే చారిత్రక పరిశోధన చేసినటువంటి చారిత్రకంగా దానికి కావ్యం కూడా కల్పించారు. అది కావాలంటే మీరు అది చదవచ్చు. అంటే ఇది కావ్యం జనరల్ నాలెడ్జ్ అన్నమాట. ఒక రకంగా మన అభిరుచిని బట్టి మనం ఆ సప్తాధ్యాయంలో మనకి నచ్చినటువంటిది మనం హాయిగా చదివి అటు విజ్ఞానాన్ని, ఇటు కవిత్వ రసాస్వాదాన్ని చేయవచ్చు. వేరే అంతకంటే ఎక్కువగా వివరించగల ఈ 20 అధ్యాయాలు అన్ని కలగలిపితే, అంటే మన నూతన భాషలు చెప్పినట్టుగా సప్తవర్ణాలు కూడా ఒకసారి గిన్నె తింటే దాన్ని న్యూటన్ డిస్క్ అంటారు. ఆ డిస్క్ తింటే ఆయన అన్ని కలిపి శ్వేతవర్ణం ఏర్పడింది. అన్ని వైట్ కలర్ నుంచి పుట్టాయి కదా. అలాగే ఈ 7 అధ్యాయాన్ని మనం అధ్యయనం చేస్తే మనకు తెలిసేది శ్వేతవర్ణం అంటే ఆంధ్ర భాషా తల్లి పూర్ణ చంద్రోదయంలో స్నాతయి తెల్లని ధవళవర్ణంతో పరిణితులే ఆంధ్ర మాటగా మనం గోచరించినట్లు
చెప్పినట్లుగా ఈ 7 అధ్యాయాలు మనం చదివినప్పుడు ఆంధ్ర భాషా తల్లి యొక్క ఆ తెల్లని కీర్తివంతమైన పుట్టుక మనకి కనిపిస్తుంది. కొత్త విషయాలు తెలియజెప్పాలని చెప్పి సదా ప్రయత్నం చేసే వ్యక్తి ఆయన బహుళంగా ప్రజ్ఞాశాలని చెప్పారు. నేను పూర్వచంద్రుని కేవలం రచయితగానే కార్యకర్తగానే భావించు ఉద్యమకారు ఉద్యమకారుడే. నాకు మొట్టమొదటి వారితో పరిచయం అంటే మా అవనగంటలో మా ఇంటి దగ్గరే చదువుకోవడమే అప్పుడు నాకు పరిచయం లేదు. అంతా కలిసి కొండ సార్ చెప్పి మీద చదువుకున్నాం. కానీ చిన్నప్పుడు నాకు ఒక పరిచయం తర్వాత ఒకసారి అవనగంటలో వచ్చి మినీ కవిత ప్రదర్శన ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్తే దాన్ని అవనగంట కానీ ఏర్పాటు చేస్తాం. దానిబట్టి కవితా ప్రసాద్ ఆలుడు గాథా సత్యసిద్ధి దాదాపు 2000 సంవత్సరాల వరకు చరిత్ర దాన్ని. ఆ గాథా సత్యసిద్ధి ఏదో ఏ విధంగా ఆలుడు రాశాడు. ముందు గాథా సత్యసిద్ధి అంటే నేను అనుకున్నాను దాన్ని ఏదో తెలుగులో అనువాదం చేసాను. దానికి వచ్చి అది బైక్ వచ్చిన చూసారా నాకు ఆ పద్ధతి ఆయన పట్టుకున్నాడు తప్ప భావాలన్నీ కూడా చాలా ఉన్నాయి. తర్వాత ఆయన ఎంత రచయితో అంత సృజనశీలితో ఆధునిక ప్రపంచంలో ఏం జరుగుతుందో గమనిస్తూ దాన్ని అనుసరించే వ్యక్తి వాట్స్.